రోజుకో ట్విస్టు, పూటకో పొలిటికల్ అప్డేట్తో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో, ఎందుకు ఉంటారో అర్థం కాని పరిస్థితి. సుదీర్ఘ చరిత్ర ఉన్న పొలిటికల్ పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో తడబడ్డం చూస్తుంటే గెలుపు కోసం వాళ్ళు పడే తాపత్రయమే వాళ్ళని ముంచుతుంది లేదా తేల్చుతుంది అనేది మనకు అనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా తానే ఎంపీగా బరిలో ఉంటానని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించడం ఇప్పుడు పొలిటికల్ హీట్ని మరింత పెంచుతోంది. అసలు రఘురామకృష్ణంరాజు వ్యూహం ఏమిటి? ఆల్రెడీ అక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన ఆయన అంత ధీమా ప్రదర్శిస్తూ ఉండడం వెనక లెక్క ఏమిటి? పార్టీ టికెట్ దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటే ప్రస్తుత రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఢిల్లీలో రచ్చబండ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పొలిటికల్ ఆర్ఆర్ఆర్గా పాపులర్ అయ్యారు ఆయన. వైసీపీ నుంచి గెలిచిన కొంతకాలానికే రెబెల్ అవతారం ఎత్తి డైరెక్ట్గా సీఎం జగన్నే టార్గెట్ చేస్తూ జగన్ పార్టీని ముప్పుతిప్పులు పెట్టే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు తిరిగి నరసాపురం పార్లమెంట్లోనే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. మిత్రపక్షాల అభ్యర్థిగానే తాను బరిలో ఉంటానని తాడేపల్లిగూడెం ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ధీమాగా ప్రకటించారు ఆయన. మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలంటే కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలనే విపక్ష నేతల కంటే ఎక్కువగా ఆర్ఆర్ఆర్ఏ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక కూటమి ఏర్పడిన తర్వాత ఆయనకి సీటు గ్యారంటీ అని, ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. బహిరంగంగా చంద్రబాబు నాయుడుని నాకు సీటు ఇప్పించలేని వ్యక్తి పోలవరం ఏం తెప్పిస్తారు కేంద్రాన్ని కన్విన్స్ చేసి అని లాజిక్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో లాగినటువంటి రఘురామకృష్ణంరాజు అక్కడ బ్లెండర్ మిస్టేక్ చేశారు. ఆ తర్వాత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నట్టుగా ఏం కనిపించట్లేదు. అయితే చంద్రబాబు నాయుడే ఈయన పట్ల ఉన్నటువంటి కాస్త సాఫ్ట్ కార్నర్తో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పార్టీతో కన్విన్సింగ్ ప్రోగ్రామ్ మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్రంలోని బీజేపీ పార్టీ కూడా 2 స్ట్రాంగ్ కండిషన్లు పెట్టింది రఘురామకృష్ణంరాజుకి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలంటే. ఫస్ట్ కండిషన్ ఏంటంటే బీజేపీలోనే రఘురామకృష్ణంరాజు జాయిన్ అయ్యి బీజేపీ తరఫునే అక్కడ పోటీ చేయాలి ఒకటి. రెండోది, ఒక ఎంపీ సీట్ని ఆయన కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి చంద్రబాబు కావాల్సిన వాళ్ళకి మరొక ఎమ్మెల్యే సీటుని బీజేపీ పోటీ చేసేటువంటి కండిషన్ని కేంద్ర బీజేపీ పెడుతుంది. ఇప్పటికే 10 సీట్లు అనేవి ఇవ్వడమే బీజేపీకి చాలా పెద్ద విషయం టీడీపీ లాంటి పార్టీ. ఎందుకంటే ఏపీలో 1 లేదా 1.5% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం అనేది చాలా 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 పెద్ద మ్యాటరు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సీటు, అది కూడా ఉండి సీటుకి ఎసరు పెట్టే పరిస్థితి బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. సో రఘురామకృష్ణంరాజు ఇన్నాళ్ళు జగన్ని ఎదిరించి పోరాటం చేసినందుకు గాను చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగన్నే ఎదిరించినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబుని ఎదిరించో, మోడీని ఎదిరించో ఇండివిజువల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయనకు కూడా ఆ ధైర్యం ఉందని అనుకోవచ్చు. సో దాంతో అట్లా కనుక ఆయన చేస్తే చంద్రబాబు రఘురామకృష్ణంరాజుని వెనక తిప్పుకుని అతన్నే మోసం చేశాడు, మీరంతా జనాలంతా అని వైసీపీ దాని మీద స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రఘురామను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉండడంతో చంద్రబాబు రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది.